నాగర్ కర్నూలు జిల్లాలో రైతుల ఆగ్రహం రోడ్డెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోలు జాప్యంతో పెద్ద కొత్తపల్లి మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. 167K జాతీయ రహదారిపై ధాన్యాన్ని ఆరబోసి నిరసన తెలిపారు. నెల రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటూ రైతులు మండిపడ్డారు. తరుగు, తేమ పేరుతో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సంచులు ఇచ్చిండ్రు, తూకం చేస్తలేరు. ఒక లారీ వస్తలేదు. నెల మక్కలు వచ్చి మక్కలు ఇచ్చి తూకం చేసిన నెల రోజులు అవుతుంది. వచ్చి నెల రోజులు అవుతుంది. మేము సంచులకి 20 రోజులు అయితే ఒకరు తూకాలు చేస్తున్నారు. మాకు తూకాలు చేస్తలేరు సార్. ఎక్కడంటే పంపిస్తారు బీఆర్ వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి మాకు పనులు వస్తలేవు. వెహికల్ వస్తలేదు సార్. మాకు వచ్చి నెల అవుతుంది. అవి వాన పడుతుంది. మాడి వానకి రాని పూజ వచ్చిపోతాం మక్కలు. గవర్నమెంట్ ఒక లారీ పంపించలేదు సార్. మాకు ఇస్తామంటే రోజు రేపు వస్తుంది, ఇవాళ వస్తాం, ఒక రోజు వస్తుంది సార్. మాకు అది వేసి తూకం చేసి నెల అవుతుంది సార్. ఇప్పటికి ఒక బండి రాలే, ఒక వెహికల్ రాలే, తూకం చేయాలి. ఇంకా 30,000 సంచులు, 30,000 సంచులు ఒక బండి వల్ల సార్. మాకు వాన వస్తే మాకు ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మాకు మక్కలు పోవాలి. గ్రామంలో హార్వెస్టింగ్ జరిగి దాదాపుగా నెల 15 రోజులు గడిచిన ఉడక కాంట ఓపెనింగ్ అయి 14 రోజులు 15 రోజులు అయినా కూడా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతలేదు. ఈ రైతుల అంటేనే చిన్న చూప ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. రైతులు ప్యాడీ క్లీనింగ్ చేయాలి, తూర్పారగట్టాలి, తేమ శాతం, రాళ్ళ శాతం అని చెప్పి ఒక క్వింటాల్కు 2-3 కేజీలు కట్ చేసి అయినా కూడా రైతులు కేజీ కట్ చేసుకుని అంటే ఉడక ఒప్పుకోకుండా ఇప్పటిదాకా ఉడక దాదాపు హార్వెస్టింగ్ జరిగి నెల గడిచినా కూడా ఇప్పటికి ధాన్యం కొనుగోలు చేయని సందర్భంగా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రానికి వచ్చి ధర్నాకు దిగడం జరిగింది. ఈ రైతులను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రైతుల దగ్గరికే పాలన, ప్రజల దగ్గరికే పాలన అన్న ప్రభుత్వం ఇప్పటికీ రైతులను పట్టించుకోవడం లేదు. దయచేసి రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.